తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి రావడం అంటే అంతకు మించిన అసౌకర్యం మరొకటి ఉండదు. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్తో బాధపడుతున్నప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటుంది. పొద్దస్తమానం పేగుల్లో ఒకటే గడబిడగా ఉంటుంది. అయితే విరేచనాలు లేదంటే మలబద్ధకం పట్టుకుని వేధిస్తూ ఉంటాయి. పొట్టంతా ఉబ్బరంగా ఒకటే అజీర్తిగా ఉంటుంది. పేగుల్ని చికాకు పెట్టే ఐబిఎస్ బాధలకు ఆహారమే సరైన చికిత్సగా చెబుతారు డాక్టర్లు. పేగుల్లో గడబిడగా ఉంటున్నప్పుడు రోజువారీ ఆహార నియమాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన పొట్ట ఓ రహస్యాల పుట్ట. అసలీ రహస్యాల పుట్టగా ఉన్న ఈ పొట్టను మనమే చేజేతులా మరింత జటిలంగా తయారు చేసుకుంటున్నాం. గతి తప్పిన జీవనశైలి, గజిబిజిగా మారిన ఆహారపు అలవాట్లతో ఇవాళ చాలామందిలో అనేక జీర్ణకోశ వ్యాధులు వచ్చి పడుతున్నాయి. అందులో ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్గా పిలుచుకునే ఐబిఎస్ వ్యాధిని ప్రధానంగా చెప్పుకోవాలి. ఐబిఎస్ విచిత్ర వ్యాధికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఎన్ని పరీక్షలు చేసినా ఏమీ ఉండదు, కానీ వ్యాధి మాత్రం ఓ పట్టాన వదిలిపెట్టదు. వరసపెట్టి విపరీతమైన విరేచనాలు, లేదంటే అసలు కొంతకాలం విరేచనమే కాదు. వీటికి తోడు కడుపు నొప్పి, ఉబ్బరం అన్నీ నిరంతరం మనసును తొలుస్తుండే బాధలే. జీర్ణమండలాన్ని తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టే ఐబిఎస్ వ్యాధి పురుషుల్లో కంటే స్త్రీలలో 3 రెట్లు అధికంగా కనిపిస్తుందని చెబుతారు నిపుణులు. మన అరుగుదల ఆహారం తిన్న తర్వాత అరుగుదల సక్రమంగా జరుగుతుంటే కనుక, అంటే అరుగుదల బాగుండి రోజుకి ఒక్కసారి మోషన్ వెళ్ళటము, లేదు కాన్స్టిపేషన్ లాంటివి లేకుండా ఉంటే మనకి అరుగుదల అది బాగున్నట్టు. కానీ ఇరిటబుల్ బౌల్ డిసీజ్లో ఏమవుతుందంటే వీళ్ళు వాళ్ళ అంటే మోషన్ పాస్ చేసే విధానంలో మార్పులు వస్తాయన్నమాట. మోషన్లో కూడా మార్పు వస్తుంది. మోషన్ పాస్ చేసే విధానంలో మార్పు అంటే ఏంటంటే వీళ్ళకి మోషన్ వస్తుంది అనేది అన్సర్టైన్గా ఉంటుంది. అన్సర్టైన్ అంటే ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళటము, లేదా వాటరీ మోషన్స్ అవ్వటము, లేదు అంటే అసలు మోషన్ అవ్వకుండా మలబద్ధకం రావటము, లేదు ఒక్కొక్కసారి వీళ్ళకి కడుపు ఉబ్బరం రావటము, కడుపులో నొప్పి రావటము. ఈ లక్షణాలు చూస్తే కనుక ఇరిటబుల్ బౌల్ డిసీజ్ ఉన్నట్టుగా మనం చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళకి మోషన్కి వెళ్ళాలి అని అనిపించినప్పుడు ఒక రకమైన క్రాంప్ లాగా కానీ, స్టమక్లో క్రాంప్ లాగా కానీ, పెయిన్ లాగా కానీ వస్తుంది. అలా పెయిన్ క్రాంప్లా వచ్చిన తర్వాత మోషన్ అర్జెన్సీ ఫీల్ అవుతారు. మోషన్ ఇమ్మీడియట్గా వెళ్ళటం అనేది జరుగుతుంది. అలాగా ఎస్పెషల్లీ భోజనం తర్వాత ఇలా జరిగినట్టయితే కనుక, లేదా ఎక్కడున్నా సడన్గా పెయిన్తో మోషన్ వచ్చిన ఒక ఫీలింగ్ వచ్చినట్టయితే దాన్ని ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అంటారు. లేట్ నైట్స్ వాళ్ళు మెలకుగా ఉండటము, పొద్దున లేట్గా లేవటము, ఇర్రెగ్యులర్ టైంలో ఆహారం తీసుకోవటము, ఇవన్నీ మనం చూస్తున్నాం. మెయిన్ జంక్ ఫుడ్ తినటము, ఇలాంటివి ఎక్కువ యూత్లో మనం ఎక్కువ చూస్తుంటాం కనుక ఎక్కువ ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అనేది వీళ్ళలో మనం చూస్తుంటాం. ఇంకొకటి, వాళ్ళు చాలా యాంగ్జైటీ, స్ట్రెస్ గుండా వెళ్తున్నప్పుడు, ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ టైంలో కానీ, లేదా ఒక సర్టెన్ పీరియడ్లో ఒక కోర్స్ కోసము వాళ్ళు ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఇంటెన్స్ కోచింగ్లో ఉన్నప్పుడు యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాంటి యాంగ్జైటీ, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అనేది యూత్లో మనం చూడటానికి కారణం అవుతుందన్నమాట. తర్వాత ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అనేది ఒక ఏజ్ దాటిన తర్వాత, అంటే 50 years అబో, 60 years అబో పెద్దవాళ్ళలో కూడా ఈ ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అనేది చూస్తాం. నెక్స్ట్ కేటగిరీ. అయితే ఇరిటబుల్ బౌల్ డిసీజ్ అనేది రాకుండా ఉండాలి అంటే వాళ్ళ యొక్క ఈటింగ్ ప్యాటర్న్ మార్చుకోవాలి, వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్ మార్చుకోవాలి, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, యాంగ్జైటీ తగ్గించుకోవాలి. ఇవి చేసినప్పుడు ఖచ్చితంగా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది వీళ్ళలో మనము తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఐబిఎస్ బాధలకు ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చికిత్స చేయాల్సి ఉంటుందని చెబుతారు నిపుణులు. ఐబిఎస్ జీర్ణ వ్యవస్థకు మాత్రమే పరిమితమైన వ్యాధి కాదు. కొందరిలో విరేచనాలు, మరికొందరిలో మలబద్ధకం, కొంతమందికి పొట్ట ఉబ్బటం, ఇలా వ్యక్తికి లక్షణాలు మారుతుంటాయి. కాబట్టి వ్యక్తిపరంగా శరీరతత్వం, మనస్తత్వం, జీవనశైలి, ఆలోచన, ఒత్తిళ్లు, అలవాటు, వయసు, లింగభేదం వంటి వాటన్నింటినీ పరిశీలించి మందులను ఎంపిక చేయాలి. ఐబిఎస్ బాధలకు ప్రధానంగా యాంటీస్మాస్మాటిక్స్, యాంటీ డయేరియల్, యాంటీ డిప్రెసెంట్స్ మందుల్ని డాక్టర్లు సూచిస్తుంటారు. అంతేకాదు,
పేగుల్లో కదలికల్ని క్రమబద్ధం చేయడానికి శారీరకంగా, మానసికంగా చికిత్స చేయడంతో పాటు రోజువారీ ఆహారంలో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇరిటబుల్ బౌల్ డిసీజ్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఫైబర్ ఎక్కువ, పీచు పదార్థం ఆకుకూరల నుంచి, మనకి కూరగాయల నుంచి, పండ్ల నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ పీచు పదార్థం ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవటం మూలాన, రిఫైన్డ్ ఐటమ్స్ తగ్గించుకోవటం మూలాన, మెయిన్ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అంటే ఎక్కువ పొట్టు లేకుండా, అంటే ఫైబర్ అంతా పోయేటట్టుగా బ్రౌన్, సపోజ్ రైస్ అనుకోండి, దాంట్లో పొట్టు తీసేసి కంప్లీట్ వైట్ రైస్ తీసుకోవటము. ఒకవేళ గోధుమ పిండి, బయట చేసే వాటిల్లో గోధుమ పిండి ఎక్కువ యూజ్ చేయటం జరగదు. ఎక్కువ వాళ్ళు ఏం వాడతారంటే మైదా ఎక్కువ యూజ్ చేస్తారు. సో అసలు మామూలుగానే గోధుమ పిండి ఎక్కువ వాడితే కనుక ఇది ఎక్కువ ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఈ ప్రాబ్లం అనేది, ఇరిటబుల్ బౌల్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. డైరీ ప్రోడక్ట్స్ వాడటం వలన కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. డైరీ ప్రోడక్ట్స్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, వీట్ ప్రోడక్ట్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, షుగర్ ఐటమ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళు, అవుట్ సైడ్ జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళలోనూ ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ ఆహారంలో ప్రోబయాటిక్స్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. ప్రోబయాటిక్స్ అంటే మనకు తెలుసు, మంచి మన గట్ బ్యాక్టీరియాని ఇంప్రూవ్ చేస్తాయన్నమాట. ఒకవేళ ఆహారం ద్వారా తీసుకోలేకపోయినా ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు మనకి ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ కూడా దొరుకుతున్నాయి. లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియా లాంటి ప్రోబయాటిక్స్ మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. ఆ ప్రోబయాటిక్స్ అన్న సప్లిమెంట్స్గా వాడచ్చు. లేదు ఆహారంలోనైనా ప్రోబయాటిక్స్ ఎక్కువ ఉండేవి తీసుకోవటం మూలాన మనకి ఈ యొక్క ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్లో నుంచి బయటికి రావచ్చు. ఎస్పెషల్లీ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే ఏంటంటే కర్డ్ అనేది మనకి మంచి ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. తర్వాత బనానా కూడా మంచి ప్రోబయాటిక్గా పనిచేస్తుంది. తర్వాత సార్క్రట్ అని, తర్వాత హెర్బ్స్, కొన్ని హెర్బ్స్ ఉంటాయి, టర్మరిక్ అని, తర్వాత గార్లిక్ అని, ఆనియన్ అని, ఇవన్నీ మనకి ఇంట్లో జనరల్గా దొరుకుతుంటాయి. జింజర్ ఒకటి, అల్లం అంటారు. సో ఇవన్నీ కూడా మనకి గట్కి, అరుగుదలకి చాలా హెల్ప్ చేసేవన్నమాట. ఇవి ప్రోబయాటిక్స్గా పనిచేసి మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవడానికి హెల్ప్ అవుతుంది. తద్వారా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అనేది మనం కంప్లీట్గా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. పేగుల్లో కలకలం సృష్టించే ఐబిఎస్ సమస్యకు ఆహారమే సరైన మందు. ఖచ్చితమైన ఆహార నియమాలను పాటించడం ద్వారా పేగుల్లో కదలికల్ని క్రమబద్ధం చేసుకోవచ్చు. సహజమైన చక్కెరలు తక్కువగా ఉండే పదార్థాలని తినడం చాలా మంచిది. గోధుమలు, ఉల్లిగడ్డ, వెల్లుల్లి, పుట్టగొడుగులు, గోబీ పువ్వు, పాల పదార్థాలు, తేనె, యాపిళ్లు, పుచ్చకాయ, మామిడి పళ్ళు, వీటిలో చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వీటిని శరీరం సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోవటం వల్ల జీర్ణాశయంలోకి ఎక్కువగా నీరు చేరడంతో ఐబిఎస్ బాధలు పెరిగే అవకాశం ఉంటుంది. వీటికి ప్రత్యామ్నాయంగా అరటిపండ్లు, ద్రాక్ష, నారింజ, టమాటాలు, బ్రెడ్లు, బియ్యం, ఓట్స్, క్యారెట్లు, దోసకాయ, పచ్చి బఠానీలు, చిలకడ దుంపల వంటివి తీసుకోవచ్చు. పొగ, మద్యం వంటి అలవాట్లు ఐబిఎస్ను మరింతగా పెంచుతాయి. కాబట్టి ఇలాంటి చెడు వ్యసనాలను పూర్తిగా మానుకోవాలి. ఒత్తిడి, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పేగుల్లో కలకలాన్ని తెచ్చిపెట్టే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ని చక్కగా తగ్గించుకోవచ్చు.